సినిమాలో మా డబ్బున్నోళ్ళ కష్టాలు మీకేం తెలుస్తాయి అంటారు రిచ్ పర్సన్స్ సంబంధించి. అట్లాగే ఇప్పుడు అమెరికాలో కోటీశ్వర్ల ర్యాలీ మార్చ్ ఫర్ బిలియనీర్స్ అనేటువంటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ అంశానికి సంబంధించి ముచ్చరా శ్రీనివాస్ గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. నిజం బిలియనీర్లు ఎదుర్కొంటున్న బాధలు, కష్టాలను ప్రపంచాన్ని చూపించడానికి ఇదే సరైన సమయం. సాధారణ ప్రజలకి ఇవి అర్థం కాదు. అర్థమయ్యేలా చెప్పాలి. ఏంటి ఇలా సమస్యలు అంటే, ఉదాహరణకి మీ దగ్గర $200 బిలియన్ సంపద ఉండటం సులభం అనుకుంటున్నారా? అసలే కాదు. అసలు సులభం కాదు. మల్టీ బిలియనీర్లు ఎదుర్కొన్న చిక్కు సమస్యలో కొన్ని చెప్పగలనంటూ రాసుకొచ్చారు. ఉదాహరణకి పాపం జెఫ్ జెబోస్ కష్టాలను ఊహించండి ఒకసారి. ప్రపంచవ్యాప్తంగా కనీసం డజన్ ప్యాలెస్లు, విల్లాలు, భవనాలు, పెంట్ హౌస్ అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆ ఇళ్ళన్నింటికి నమ్మకమైన సిబ్బందిని కనుక్కోవడం ఎంత కష్టం మీకు తెలుసా? ఇంటి పనోళ్ళు, వంట వాళ్ళు, తోటమాలీలు, స్విమ్మింగ్ పూల్ నిర్వహణ సిబ్బంది, ఇలా ఇంకా చాలా మంది అవసరం. మంచి సిబ్బంది ఇప్పుడు అంత సులభంగా దొరకరు. జెఫ్ని అడగండి. అంతేకాక 30% సిబ్బందిని తొలగించిన తర్వాత తన పత్రిక వాషింగ్టన్ పోస్ట్ నడపడానికి మళ్ళీ ఎవరో ఒకళ్ళని కొనుగొనాలి. ప్రజలారా జెఫ్ పట్ల కొంచెం సానుభూతి చూపండి అంటూ వెటకారంగా చెప్తున్నారన్నమాట. అదే సమయంలో మార్క్ జుకర్బర్గ్, అతను 387 అడుగులు పొడవైన సూపర్ వాడు ఉంది. దాన్ని నిర్మించడానికి $300 మిలియన్ ఖర్చు అయింది. అలాగే ప్రతి సంవత్సరం దాన్ని నిర్మించడానికి మరో $30 మిలియన్ ఖర్చు అవుతుంది. ఇప్పుడు చెప్పండి, 387 అడుగులు ఓడను నౌకాశ్రయం నుండి బయటికి నప్పించగలిగే వాళ్ళు ఎంతమంది మీకు తెలుసు? లేదా అందులో హెలికాప్టర్ నడపగల వాళ్ళు, అట్లా నైపుణ్యం ఉన్న వాళ్ళని కనుగొనడం ఎంత సులభం కాదు. అంతేకాకుండా పాలో అల్టోలో 11 ఇళ్లను కొనుగోలు చేసి కుటుంబ సౌధం ఏర్పరచడానికి జోనింగ్ లాయర్లు ఎంతమందిని జుకర్బర్గ్ పెట్టుకున్నాడు. ఎప్పుడైనా ఆలోచించారా? లాయర్తో వివరించడం ఎప్పుడైనా మీకు జరిగిందా? మార్క్కి అసలు రిలాక్స్ అనేది ఉందా అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. ఇక లారీ ఎలిసన్ వినండి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఒరాకిల్ షేర్ ధర 5% పడిపోవడంతో అతని నికర సంపదలో సుమారు $49 బిలియన్ తగ్గింది. అవును, అక్షరాలు $49 బిలియన్. పాప 5 వారాలు $49 బిలియన్ కోల్పోవడం ఎలా ఉంటుందో మీరు ఊహించగలరా? ముఖ్యంగా అతని సంపద ఇప్పుడు $200 బిలియన్ కంటే తక్కువ ఉన్నప్పుడు. $200 బిలియన్ కంటే తక్కువ సంపద కంట్రీ క్లబ్లోకి ఎలా నడుచుకుంటూ వెళ్తాడు? అంతేకాక సిబిఎస్, టిక్ టాక్, పారామౌంట్, ఎంటీవీ, బెట్, సిఎంటి, నికెలోడన్, ప్లూటో టీవీ, మరెన్నో మీడియా సంస్థలు ఎలా నడపాలో ఎంత కష్టమో కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. లారీ చాలా పనులు ఒకేసారి నిర్వహిస్తున్నాడు కానా కష్టంగా అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇప్పుడు బిలియనీర్లు అందుకనినే ఇప్పుడు ఉద్యమాలు చేస్తున్నారు అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు.